హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి ఫీజు లేదు అప్లై చేయడానికి. అయితే అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతం మనకి 45,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టుకోవడం వల్ల మీరు ఇతరులకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. చాలామంది ఈ అప్లికేషన్ అప్లై చేస్తారు, కానీ చాలామంది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది క్యాపిటల్ లెటర్స్లో రాయరు, కొంతమంది అటెస్టెడ్ చేసుకోరు, సెల్ఫ్ అటెస్టెడ్, కొంతమంది సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టరు. అందుకని ఎవరికైతే మీకు అడ్మిట్ కార్డు వస్తుందో వారికి మ్యాక్సిమం ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఆఫ్లైన్ మోడ్ కాబట్టి మనకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఇక్కడ 4-5 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్ట్ రాయవలసి ఉంటుంది. ద ఇండియన్ కోస్ట్ గార్డ్లో మీకు డ్రెస్ వేసుకో అవసరం లేదు. ఈ సివిల్ జాబ్ కాబట్టి మీరు ఆఫీసుల్లోనూ అక్కడ ఇక్కడ వర్క్షాప్లో పనిచేయవలసి ఉంటుంది. అలాంటి సివిల్ జాబ్ ఇది. మరి ఇక్కడ ఏం ఫిల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నది ఇక్కడ రాయవలసి ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తే అది రాయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉందో అది రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, ఇక్కడ ఫోటో చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేయవలసి ఉంటుంది. ఫోటో రాసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచరు ఇలా సంతకం పెట్టవలసి ఉంటుంది. సగమేమో పేపర్ మీద వచ్చేలాగా, సగమేమో ఫోటో మీద వచ్చేలాగా సెల్ఫ్ అటెస్టెడ్ రాయాలి ఫస్ట్. తర్వాత మీరు సైన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారు, ఫోటో మీద సంతకం పెడతారు, సైడ్ పెట్టరు, కాబట్టి అది సెల్ఫ్ అటెస్టెడ్ అవ్వదు. అందుకనే మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మీరు ఏం చదివారు అనేసి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేకపోతే మేలా ఫీమేలా, నేషనాలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు అయితే ఓబీసీ వారు, డిపార్ట్మెంట్లు ఆల్రెడీ ఉద్యోగంలో చేస్తున్న వారు కూడా దీంట్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్లో అయితే ఎస్, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు డిక్లరేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెస్ మీరు చేయవలసి ఉంటుంది ఇక్కడ. తర్వాత ప్లేసు, డేటు మీకు రాయవలసి ఉంటుంది. వేరే దేనికి రిజెక్ట్ చేయడం అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఏజు ఎక్కువ పెద్దది అయిపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఓవర్ రైటింగ్, కటింగ్, కరెక్షన్, ఇన్కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగితే రిజెక్ట్ జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ దాని మీద అంటించకుండా స్టాప్లర్ కొట్టిన, సెల్ఫ్ అటెస్టెడ్ చేసినా కానీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఫోటోగ్రఫీలు అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి డాక్యుమెంట్ లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి. నాట్ ప్రిస్క్రైబ్డ్ అంటే ఒకవేళ A4లో నేను ఈ నోటిఫికేషన్కి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. A4 పేపర్లో మంచి క్వాలిటీలో ప్రింట్ తీసుకుని మీరు దీన్ని అయితే ఫిల్ చేయండి. అన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓన్లీ సిగ్నేచర్ మీరు రైటింగ్లో చేయవలసి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేయవలసి ఉంటుంది. అందుకనే మీకు చాలామంది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందరికీ ఆన్లైన్ అలవాటు అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ ఫిల్ చేయడం కూడా చాలామందికి అయితే రాదు. మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది కదా, ఇంగ్లీషు హిందీలో ఉన్న A4లో ప్రింట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ పంపించడంలో కొంతమంది ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా పంపించడం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పంపించకూడదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ అయితే పంపించవలసి ఉంటుంది. వ్యాలిడ్ ఫోటో, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు జిరాక్స్ దానికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఉన్న, డిగ్రీ ఉన్న, పీజీ ఉన్న, డిప్లొమా ఉన్న మార్క్ షీట్ సర్టిఫికేట్ దీనికి జిరాక్స్ పంపించవలసింది, సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్లు పంపించవలసి ఉంటుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి కానీ ఉంటే దానికి మీరు పంపించవలసి ఉంటుంది. ఎన్ఓసి, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే దీనికి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దాన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. ఒకటి అంటించిన ఫోటో కాకుండా 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫొటోస్ వితౌట్ సన్ గ్లాసు, క్యాప్ లేకుండా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోటో మేము అందంగా ఉంది కదా సన్ గ్లాస్ పెట్టుకుని
కొంతమంది క్యాప్ పెట్టుకుని తీసుకుంటారు మాది గుండు కదా అనేసి. అలాంటివి తీసుకుంటే కూడా రిజెక్ట్ జరుగుతుంది. అలాంటివి లేకుండా ఒక ఫోటో అంటించి 2 ఫోటోలు అప్లికేషన్ పైన పిన్ చేసి పంపించవలసి ఉంటుంది. అవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టి ఒక ఎన్వలప్ అయితే ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్కి ఇక్కడైతే స్టోర్ కీపర్గా గ్రేడ్ 2, ఇంజిన్ డ్రైవరు, లస్కరు, తర్వాత ఎంటీఎస్, వెల్డరు అని చాలా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. తర్వాత కింద అయితే కేటగిరీ ఏ కేటగిరీ వస్తుందని కేటగిరీ అన్రిజర్వ్డా, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీ, ఎస్టీయా అనేసి కేటగిరీ రాయవలసి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ అడ్రస్ రాయవలసి ఉంటుంది. 2 అడ్రస్ ఎలాగంటే ఇక్కడ 2 అడ్రస్ రాయవలసి ఉంటుంది. 2 అడ్రస్ ఇక్కడ రాయండి. ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాయాలి. మీరు పంపించవలసి ఉంటుంది. ఇది కూడా పోస్టల్ ద్వారా పంపించవలసింది. కొంతమంది స్పీడ్ పోస్ట్లో పంపిస్తే వాళ్ళు స్వీకరించరు. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్లో పంపించాలి. మనకు 45 డేస్ ఉంది కాబట్టి ఈరోజే మీరు ఫిల్ చేసి దానికి పంపించవలసి ఉంటుంది. ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్, తర్వాత నియర్ బ్రిడ్జ్, తర్వాత చెన్నైకి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆ అడ్రస్కి అయితే మీరు పంపించండి. పంపించితే మీకు ఆర్డినరీ పోస్ట్లో అయితే పంపించవలసి ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజన్ హెడ్ క్వార్టర్ నుంచి రావడం జరిగింది, ఈస్ట్ నుంచి. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో దీనికి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదే నేను కాపీని ఇక్కడ డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ డేటు అప్లికేషన్ అక్కడికి రీచ్ అవ్వడానికి లాస్ట్ డేటు 29 డిసెంబర్ 2025 నాటికి అయితే దాన్ని పంపించవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఒక స్టోర్ కీపర్గా ఉంది పోస్టు. దీనికి ఎస్సీ వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 2 దీనికి వచ్చేటప్పటికి మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా కావాలంటే మన ఇంటర్మీడియట్ చదివిన వారు 1 ఇయర్ ఈ ట్రేడ్స్ కోసం ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 20 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ వారికి. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30 ఇయర్స్. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేటప్పటికి మనకి ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి, ఎస్టీ వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే దీనికి ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు 10th క్లాసు, తర్వాత సర్టిఫికేట్ కాంపిటెంట్ ఇంజిన్ డ్రైవర్ కింద సర్టిఫికేట్ ఉండవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మనకి 2 ఇయర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, 5 ఇయర్స్, ఎస్టీ వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు దీనికి. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే దానికి 43 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 45 ఇయర్స్ దాకా ఎస్టీ వారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లస్కర్కి అయితే మనకి ఇది కూడా మనకి ఒక 45,000 దాకా శాలరీ రావడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి 10th క్లాస్ చదివిన వారు దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ వచ్చేటికి 18 నుంచి 30 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీసు ఉండాలైతే చెప్పడం జరుగుతుంది. సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి గ్రూప్ సి పోస్ట్ ఇది. దీనికి కూడా ఒక 50,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి మీకు పోస్టులు అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10th క్లాసు, తర్వాత డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. లైట్ అండ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం కోసం నాలెడ్జ్ అయితే కొద్దిగా ఉండాలని చెప్తున్నారు. దీనికి వచ్చేవాడికి 18 నుంచి 27 సంవత్సరాల వారికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత 5 ఇయర్స్ ఎస్సీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే అన్రిజర్వ్డ్ 40 ఇయర్స్, ఎస్సీ వారికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్యూన్కి అయితే మనకి అన్రిజర్వ్డ్కి అయితే 3, తర్వాత ఈడబ్ల్యూఎస్కి అయితే 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి పే లెవెల్ 1 అంటే 45,000 దాకా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవన్నీ సివిల్ వేకెన్సీలు.
మీకు ఎడ్యుకేషన్ ఒకటి 10వ తరగతి చదివి 2 ఇయర్స్ ఆఫీసు అటెండర్ కింద ఎక్కడైనా చేసుంటే మీకు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏజ్ వచ్చేవాడికి 18-27 సంవత్సరాలు అండర్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆర్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 37 ఇయర్స్ దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండర్ రిజర్వ్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత వెల్డరు, సెమీ స్కిల్డ్ వారికి ఎస్సీకి అయితే ఒక వేకెన్సీ ఉంది. దీనికి 45,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి ట్రేడ్ నుంచి. మనకు 18-27 సంవత్సరాలు దీంట్లో అండర్ రిజర్వ్డ్ అయితే అప్లై చేసుకోవడానికి లేదు కాబట్టి 32 ఇయర్స్ దాకా ఎస్సీ వారైతే దీనికి అప్లై చేసుకోండి. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. 3 ఇయర్స్ మీరు ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఒకసారి జాబ్ చేసి ఉంటే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీన్ని మనకి ఒక అప్లికేషన్ అయితే ముందరే చెప్పడం జరిగింది. ఫిల్ చేసి మనకు పంపించవలసి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ముందరే చెప్పాను నీకు. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ కోసం ఇక్కడ indiancoastguard.gov.inలోకి వెళ్ళి మీరు చూసి ఫుల్ డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ని క్లియర్ చేసుకుని దీన్ని అయితే ఫిల్ చేయండి. ఈ అప్లికేషన్ ఎవరో మాత్రం దాన్ని తప్పుగా అయితే ఫిల్ చేయకండి. క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అన్నీ ఏమేమి ఇచ్చారో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదివి ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చదివి అయితే అప్లై చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.